లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్కూల్ కరస్పాండెన్స్ కమ్ చైర్మన్ మనోజ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు మిత్రుడు సుమన్ టీవీ మీకు పరిచయమే. సుమన్ టీవీలో మీకు అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్రుడు మన వేదిక మీద ఉన్నారు. సుమన్ టీవీ సదాచారి గారికి, మా మిత్రుడు రాము దుంపటి సమస్యను వెతి చూపేటువంటి మిత్రుడు రాము గారికి, మరియు వేదిక మీద నుంచి మిమ్మల్ని మీరు చూస్తూ పేరెంట్స్ అందరికి ఈ సందర్భంగా, అంటే ఈ యొక్క కార్యక్రమానికి యాన్యువల్ డేకి వచ్చినటువంటి ప్రతి పేరెంట్ కు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మీకు మీరు కొట్టుకోమంటే ఇంత చిన్నగా కొట్టారు, ఇది కరెక్టేనా? మీకోసం మీరు కొట్టుకునే చప్పట్లు ఎట్లా ఉండాలంటే మీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి వినబడాలి. ఇంకాస్త చాలా మీటింగ్లలో మనం విని ఉంటాము, చప్పట్ల ద్వారా చేతులలో ప్రారంభ నాడి ఉంటుందండి, ప్రారంభ నాడి వ్యవస్థ ఉంటుంది. ఈ చప్పట్లు కొడితే ఎన్నిసార్లు ఎక్కువ కొడితే అంత ఆయుష్, అన్ని నిమిషాల ఆయుష్ పరిమాణం పెరుగుతుంది, ఆరోగ్యవంతం అవుతుంది. సో ఇప్పుడైనా గుర్తు చేశాను కాబట్టి ఒక్కసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. ఇక్కడ ఇంతకుముందు చిన్నారులు వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి వేద భవనం ఎంత చక్కగా పాడారండి. చిన్న పిల్లలు ఆశీర్వచనం మెచ్చుకుంటూ, మరియు ఇంతకుముందు డ్యాన్స్ చేసినటువంటి పిల్లలు 0 to 10 years లో పిల్లలు, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చక్కగా డ్యాన్స్ చేశారు. ఫస్ట్ వాళ్ళందరికీ ఒకసారి గ్రాండ్ గా చప్పట్లు కొడదాం. నిజంగా వాళ్ళ పేరెంట్స్ కు నేర్పించినటువంటి కొరియోగ్రాఫర్ ఎంత కష్టపడి ఉంటుంది చూడండి. మనం చెప్తే వినని, కొందరు భోజనం చేయమని పిలిస్తే గాని చెప్పి అన్నం ప్లేట్ లో పెట్టింది ఎండిపోయిన తర్వాత వచ్చి తినేటువంటి చిన్నారులు, అటువంటి చిన్నారులను తీర్చిదిద్దినటువంటి మనోజ్ యొక్క టీం అందరికి కూడా సెల్యూట్ కొడుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు శ్రీ తేల భూమయ్య గారు, మాసం గణేష్ గారు, అలాగే డాక్టర్ మనీష్ గారు అండ్ ఇన్స్పెక్టర్ మధు గారు, ఆత్మీయ మిత్రులు విజయగిరి శ్రీనివాస్ గారు, మరియు సామాజికవేత్త రామ్ దుంపేటి గారికి, మరియు పేరెంట్స్ అండ్ చిన్నారులందరికీ కూడా హార్టీ వెల్కమ్. కిడ్స్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడే విద్యతో పాటు అన్నింటికి కూడా బీజం పడుతుంది. సో విద్యతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా నేర్పడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కిడ్స్ స్కూల్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఈ ఏబిసి స్కూల్ గురించి. విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యతను పెంపొందించడంలో ఏబిసి స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఇక్కడ టీచర్స్ మరియు పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారని నమ్ముతాను. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే, కొన్ని రోజుల క్రితం అంటే కరీంనగర్ లో ప్రధానంగా ఉన్న సమస్య డంప్ యార్డ్ సమస్య. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నాకు తెలిసి కోతిరాంపూర్, అల్కాపురి కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, వీళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రముఖ సమస్య డంప్ యార్డ్ సమస్య. అవునా? ఇంత పెద్ద సమస్యను ఈ స్కూల్లో కొంతమంది చిన్నారులు వాళ్ళ చిన్న చేతులతో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపారు. అంటే చిన్న చేతులతో ఒక పెద్ద సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. మరి ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపి రామ్ దుంపేటి గారు, ప్రముఖ సామాజికవేత్త, అన్ని సమస్యల పట్ల ఎప్పుడు ముందుంటాడు. సో ఇంత పెద్ద సమస్యను వాళ్ళ చిన్ని చేతులతో నిరసన తెలిపి వాళ్ళు ఇచ్చిన వాయిస్, అంటే మేము చదువుతూ ఉంటే కళ్ళు మండుతున్నాయి, మాకు శ్వాసల ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ పిల్లల చిన్న వాయిస్ ఇస్తే, ఆ వాయిస్ ఎంతో మంది ప్రజా ప్రతినిధులను, ఎంతో మంది అధికారులను కదిలించింది. సో ఇది కేవలం పాఠశాలలో, అంటే అంత చిన్న ఆలోచనలకు నాంది అయిన
నాటిస్తున్న ఈ స్కూల్ యాజమాన్యం మనోజ్ గారికి మరియు ఇతర టీచర్లందరికీ కూడా మరియు వారి తల్లిదండ్రులకు పిల్లలకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరింత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. నిరసన తెలిపిన చిన్నారులను ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ పైకి రావాలి. అలాగే రామ్ దుంపేటి వాళ్ళ డాటర్స్ కూడా యోగా అండ్ అయుక్త కూడా ఒకసారి, వాళ్ళు కూడా చిన్న పిల్లలు కానీ ప్రతి సమస్య కూడా ప్రజావానికి వెళ్ళి వాళ్ళ చిట్టి చేతులతో కరీంనగర్లో జరిగే సమస్యల పైన రిప్రజెంటేట్ చేస్తారు. రోడ్లు బాగలేవంటే అక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని ఆ గుంతల రోడ్డు పైన కూర్చుంటారు. అది ఎంతో వైరల్ అయింది, మీరు చూసుంటారు. అంటే ఇలాంటి సమస్యలు మా సుమన్ టీవీ ద్వారా కూడా అది సొల్యూషన్ దొరికే వరకు కూడా అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుంటుంది. మరి ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తున్న ఈ స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా నా ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు మాసం గణేష్, 39వ డివిజన్ కార్పొరేటర్. ముఖ్యంగా మీ అందరికి పెద్దలకు అందరికి నన్ను పిలిచిన వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిసారి మీతో మాట్లాడుతున్నా ఎందుకంటే కొంత స్టేజ్ ఫియర్ ఉన్నది. ఏం లేదు, ప్రతి ఒక్కరిని ఒకటి వేడుకుంటున్నా. ఏంటంటే ఈ 39వ డివిజన్ 9వ డివిజన్ రెండు కలిపి మనకు మెయిన్ ఇష్యూ డంప్ యార్డ్ ఇష్యూ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ తెలుసు. దాని గురించి మీరు అందరూ ఒకసారి ప్రతి ఒక్కరు మోటివేట్ చేసి మనం ప్రభుత్వానికి ఒకసారి విన్నవించుకొని మా తరఫున మా కార్పొరేటర్ ఉమ్మన తరఫున నా తరఫున అన్ని విధాలా మేము సహాయపడతాం. అన్ని విధాలా మీరు కూడా సహాయపడాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Very good evening to all dear parents. I love them deeply and promise to care for them like my second for your faith, love and constant encouragement. Thank you everyone. శ్రీనివాస్ గారు మరియు దుంపేటి రాము గారు మరియు సిఐ రామమ్మ గారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. చిన్నారులకు తల్లిదండ్రులకు అందరికీ సాయంకాల సమయాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత ముందుకు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా ఎడ్యుకేటర్ శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా పిల్లల కోరికల మేరకే అన్ని ఇవ్వండి కానీ యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో చదువుతో పాటు ఆటలు కావచ్చు పాటలు కావచ్చు మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా వంతు వరకు వారికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది.